ఇన్ని రోజులు కేసీఆర్ దగ్గర ఊడియం చేసి పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులందరూ కలిసి 1000 యూనిట్లు పేద క్రైస్తవులకు అందించాల్సినటువంటి కానుకలను కలిసి పంచుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి నేను ఒక మాట అడగదలుచుకున్నా. జనగామలో గతంలో ఎప్పుడు నువ్వు తీసుకున్నా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో ఎప్పుడు క్రిస్టియన్ సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ వచ్చినా వారి యొక్క సొంత ఖర్చులతో కానుకలు అందించినటువంటి చరిత్ర కొమ్మూరు ప్రతాప్ రెడ్డిది. అలాంటి వ్యక్తిని పట్టుకొని 1000 యూనిట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు కలిసి పంచుకున్నారని చెప్పి మాట్లాడము సిగ్గుచేటు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, మేము కాదంటలేం ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ 200 కోట్ల రూపాయలు వంచి అక్రమంగా నువ్వు గెలిచినావు. నీ గెలుపు ప్రజాస్వామ్య విజయం కాదు, అది అనైతిక గెలుపు అని చెప్పి నేను